సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు చింతకాయల విజయ్. పేగులు తీసి రోడ్డు మీద పడేస్తానంటూ రెచ్చిపోయారు. వైసీపీ నాయకులతో మాట్లాడినా వారి ఫంక్షన్లకు వెళ్లినా ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు దిగారు. సిగ్గు లేకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారంటూ చింతకాయల విజయ్ వ్యాఖ్యానించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక అటువంటి వాళ్ళని తన్నేస్తాను అంటూ దబాయింపుగా మాట్లాడారు. ప్రెస్టేజ్ నాకు నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి ఇంకెంత దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఈడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. నేను ఒక్కొక్కరికి నేను ఒక నిమిషం ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోలే. ఇవన్నీ ఉంటాయి పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను, చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తేనే బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు ఏంటి ఆ రాజకీయం అసలు. చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా, ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా మన పార్టీ మీద గౌరవంతో చాలామంది వచ్చారు. నేను ఆ రోజు కూడా మైక్తో ఏం చెప్పానండి, మన పార్టీని ఒక విమర్శ లేదు, ఎప్పుడు అయ్యని పోతే వెన్నుపోటు పడాలని చూడలేదు వాళ్ళు. అందుకే నేను తీసుకుంటున్నాను. అదే కానీ వెన్నుపోటు పొడిచినోడైతే ఆడికి 1000 ఓట్లున్నాయి, 10,000 ఓట్లున్నాయి, బయటికి ఇసిరేయి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అంటే కొంతమంది నన్ను అంటారు, నువ్వు మరీ రాజకీయాన్ని ఎమోషన్గా తీసేసుకుంటున్నావు అని. ఇప్పుడే చెప్పాను నారా లోకేష్ గారి గురించి, ఆయన ఎమోషన్గా తీసుకుంటున్నాడు, నేను ఎమోషన్గానే తీసుకుంటాను. చూసాం కదా, ఒకసారి కనుక ఆయన వ్యాఖ్యలు చూస్తే కనుక చీర కట్టుకొని ఇంట్లో కూర్చోకుండా, అంటే చీర కట్టుకొని కూర్చోవటం అవమానపడిన వాళ్ళందరూ చీర కట్టుకొని కూర్చోవాలా, లేకపోతే చేతగాని వాళ్ళు చీర కట్టుకుంటారనే ఏంటి అంటే, ఇంకా పొలిటీషియన్స్ ఇంకొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడితే బాగుంటుందేమో అని డెఫినెట్గా కూడా అనిపిస్తుంది. ఇక మరొక వైపు చూస్తే కనుక మిగిలిన ఎక్కడ కార్యకర్తలు ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి అధినేతల కోసం కార్యకర్తలు ఇప్పటికే రాళ్ళు రువ్వుకొని దాడులు చేసుకొని ఒకరినొకరు కొట్టుకొని చేస్తున్నటువంటి చూస్తూనే ఉన్న సంయమనం పాటించాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇంక ఇదంతా పక్కన పెడితే కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి వారు వాళ్ళకి ఇష్టమైన హీరోల కోసం కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి నాయకుల కోసం కానీ కొట్టుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ అంటే వీళ్ళ విజయాల కోసం కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళల్లో కూడా పగలు నింపి జీవితాంతం వాళ్ళు మాట్లాడుకోకుండా ఎవరికి వారే అన్నట్లు బతకాలా ఏంటి? మరి ఈ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అనేది మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, చింతకాయల విజయ్ మాట్లాడినటువంటి మాటల మీద ఎటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్. నేను ఏదైతే చింతకాయల విజయ్ కి సంబంధించినంత వరకు కూడా టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి.
మరీ ముఖ్యంగా సొంత పార్టీ కార్యకర్తలపైనే పెద్ద ఎత్తున నోరు పారేసుకున్నటువంటి వైనంపై ఒక్కసారిగా కార్యకర్తలు అందరూ కూడా ముక్కును వేలేసుకునేటటువంటి పరిస్థితి అయితే దాపరించిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులతో గాని వైసీపీ నాయకులకు సంబంధించినంత వరకు శుభకార్యాలకు వెళ్ళినా ఊరుకునేది లేదంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళపైన మండిపడినటువంటి పరిస్థితి. పేగులు తీసి బయటపడేస్తాను, సిగ్గు లేకుండా, సిగ్గు దర్జా మానవత్వం లేకుండా అని అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటంపై తీవ్ర దుమారమే చెలరేగిందని చెప్పొచ్చు. పార్టీలకు సంబంధించినంత వరకు కూడా ఒక పార్టీ నిలబడాలనుకుంటే కార్యకర్తలే ఇంపార్టెంట్. కండువా మోసే నాయకుడి కన్నా జెండా పట్టుకునే కార్యకర్తలు ఏమిదే పార్టీ పుట్టగతులు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. పార్టీ నడవాలన్నా, పార్టీ ముందుకు సాగాలన్నా, కండువా మొయ్యాలన్నా జెండా పట్టే కార్యకర్త ఇంపార్టెంట్ ఉండేటటువంటి పొజిషన్ లో కార్యకర్తలపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం చెలరేగినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు వైసీపీ నాయకులకు సంబంధించినంత వరకు వ్యక్తిగత విభేదాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ దాన్ని కార్యకర్తల మీదకి తీసుకురావడం, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు వైసీపీకి సంబంధించిన వాళ్ళకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇష్యూ చేయొద్దు, వాళ్ళకి ఏమీ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గము లేదా పంచాయతీ ఎన్నికల్లో ఆ పంచాయతీ పోయినా పర్వాలేదు కానీ మేము అనుకున్నది సాధిస్తామనే వ్యాఖ్యలు చేయడం కూడా పూర్తిగా కూడా అసహనం వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి. ప్రజలకి సేవ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజలకి సేవ చేస్తామంటూ కూడా రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత పార్టీతో సంబంధం లేకుండా ప్రజలకి సేవ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ వాటన్నిటిని పక్కన పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఈ మాటల్లోనే అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినంత వరకు సేవ చేయాల్సి వచ్చేటప్పుడు ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షం, అధికార పార్టీ, ప్రతిపక్షాలంటూ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాట్లాడొద్దని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల్లో ఒక్కసారి విజయం సాధించిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి కార్యకర్తలను కూడా సమానంగా చూడాల్సిందంతా మార్చేసి వైసీపీ వాళ్ళతో వెళితే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు దిగడం సమంజసం కాదంటూ కూడా రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎవరైతే విజ్ఞానులు ఉన్నారో కానీ విద్యావేత్తలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు అన్నది ఎప్పటి నుంచో కూడా వస్తున్న నానుడి, అది కనిపిస్తున్నటువంటి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ కింది స్థాయి కార్యకర్తలు వీళ్ళు మాత్రం బద్ధ శత్రువులా ఉండాలి అంటూ వ్యాఖ్యానించడం ఏ విధంగా చూడాలి? రాజకీయాలకు సంబంధించినంత వరకు ఎన్నికల వరకే రాజకీయాలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీకి సంబంధించినంత వరకు జెండా మోసే కార్యకర్తను ఇంపార్టెంట్ గా చూసేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పార్టీ సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి. కార్యకర్తలను కూడా తమ వైపు తిప్పుకునేలా మాట్లాడాల్సిన వ్యవహారం ఉంటుంది, కానీ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఒకలా ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత కూడా భర్త శత్రువుల్లా భావించడంపై మాత్రం ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశంగానే భావిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కార్యకర్తల మధ్యన చిచ్చు పెట్టే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే అయ్యన పాత్రుడికి సంబంధించినంత వరకు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానీ కేసులపై అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడున్నటువంటి నాయకులపై పెట్టినటువంటి కేసుల అంశంలో న్యాయపరమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నియోజకవర్గాల్లో అదే విధంగా కార్యకర్తల మధ్యన చిచ్చు పెట్టి రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకునే పరిస్థితి లేకుండా ఉండే విధంగా కూడా రాజకీయాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కానీ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు దానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని మానుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమైనది కాదు. మరీ ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాల్సిన తీరుకి భిన్నంగా వ్యవహరించడంపై కూడా పూర్తిగా విమర్శలు పాలయ్యే అధికంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదైతే పార్టీలకు సంబంధించినంత వరకు కూడా గ్రామ స్థాయిలో కానీ అదేవిధంగా వార్డు స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కూడాను రెండు వర్గాలుగా విభజించే మాటలు మాట్లాడకుండా ఖచ్చితంగా శత్రువును కూడా కలుపుకుంటూ వెళ్ళిపోతూ చేసే రాజకీయాన్ని ఎవరైనా సరే ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. దీనిపై అధిష్టానం కూడా ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. అధినేతలు మౌనంగా ఉంటేనే పక్కన ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో అప్పుడున్నటువంటి అధికార పక్షం దాడులు చేసేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గత ప్రభుత్వం చూసినా ఈ ప్రభుత్వం చూసినా ప్రభుత్వాలు ఎన్నొచ్చినా కానీ అధికార పక్షం ప్రతిపక్షాల మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా కామన్ అయిపోయి ఇలాంటి సందర్భాల్లో
ఒక యూత్ అంటే ఒక యంగ్ లీడర్ అయ్యుండి ఈ రకం చింతకాయల విజయ్ ఈ రకంగా మాట్లాడటం అంటే దాడులను ప్రోత్సహిస్తున్నట్లుగా కార్యకర్తల్లోకి ఒక రకమైన మెసేజ్ వెళ్తుంది అని చూడొచ్చా? ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడాను అధికారంలో ఉండే వాళ్ళు ప్రతిపక్షం పైన కేసులు పెట్టడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి అనేక మార్గాలను ఎత్తుక్కుంటూ ఏ పార్టీ అయినా, గత ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా, అది పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి. కానీ కార్యకర్తలకు సంబంధించినంత వరకు కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తే ప్రధానంగా ఆ పార్టీకి మూలబలం. అటువంటి కార్యకర్తల మధ్యన చిచ్చు పెట్టి ఏదైతే వర్గపోరుగా వచ్చేటటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా గ్రామాల్లో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి దాపరిస్తా ఉంది. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు కూడా విడిపోయే పరిస్థితి ఈ రాజకీయాలకు తీసుకొచ్చే అవకాశం ఉండబోతా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి తప్ప నియోజకవర్గంలో నూతనంగా వచ్చేటటువంటి యువతరం ఖచ్చితంగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఎవరైతే శత్రువుల్లో ఉన్నారో వాళ్ళను కూడా మిత్రులు చేసుకునే విధంగా రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేతల్లో అది కనిపించలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చింతకాయల విజయ్ అగ్రెసివ్ గా మాట్లాడడంపై తీవ్రంగా విమర్శలు పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అధినేత చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప పార్టీకి సంబంధించినంత వరకు పార్టీకి సంబంధించి ఎటువంటి ఇష్యూలున్నా పార్టీ పరంగా కూడా మాట్లాడే అంశం ఉంటుంది తప్ప కార్యకర్తల మధ్యన చిచ్చు పెట్టే అవకాశం కానీ, రెండు వర్గాలుగా గ్రామాలు విడిపోవాలంటూ కూడా ఎవరు కోరుకునే పరిస్థితి సీనియర్ వర్గంలో లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద నాయకులు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయ్యన్న పాత్రుడు కూడా ఇప్పుడు ఒక రకమైన తన దూకుడుతనంతో కూడా వార్తల్లో నిలిచేవాళ్ళు. ఇప్పుడు చింతకాయల విజయ్లో కూడా అదే కనిపిస్తుందని చూడాలా? అయ్యన్న పాత్రుడు రాజకీయానికి వచ్చేసరికి ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు ఎన్నికల సమయాల్లో కానీ, ఎన్నికల తర్వాత ఏదైతే పార్టీలకు సంబంధించి కానీ, దానిపై పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులపై కానీ తీవ్రంగా విమర్శలు చేయడం, దాంతో పాటుగా అగ్రెసివ్ పొలిటిక్స్ చేసేటటువంటి లీడర్ ఉత్తరాంధ్రలో అత్యంత అగ్రెసివ్ గా వెళ్ళేటటువంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే కేవలం అయ్యన్న పాత్రుడు. అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఎదుటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు చేసే విమర్శల్ని అగ్రెసివ్ గా తిప్పుకొట్టేటటువంటి లీడర్. కానీ నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని, తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, ఇతర పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా సొంతంగా చూసుకునేటటువంటి పరిస్థితి, నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకునే విధంగా పనిచేసినటువంటి లీడర్ అయ్యన్న పాత్రుడిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. చాలా సార్లు గెలిచి అధికార పార్టీలో మంత్రి అయ్యారు. మంత్రితో పాటుగా నియోజకవర్గంలో తనకంటూ ఒక చరిష్మా ఉన్న లీడర్ గా ఎదిగినటువంటి పరిస్థితి. నర్సీపట్నానికి సంబంధించినంత వరకు అయ్యన్న పాత్రుడికి సంబంధించి కంచుకోటగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు తన మాటల్లో కూడా అయ్యన్న పాత్రుడు కూడా ఎప్పుడైనా సరే రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల కొరకు మాత్రమే, ఎన్నికలు పూర్తయిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా సరే మేము వాళ్ళకి ఖచ్చితంగా ఏం కావాలని నాకు అడిగితే నేను చేసి పెడతానంటూ కూడా చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. కానీ చింతకాయల విజయ్కి వచ్చేసరికి మాత్రం ఇటువంటి అగ్రెసివ్ మాటలు మాత్రం తీవ్రంగా విమర్శల పాలయ్యే పరిస్థితి అధికంగా కనిపిస్తా ఉంది. దీనిపైన ఖచ్చితంగా అధిష్టానం స్పందించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి నియోజకవర్గంలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో కూడా వర్గాలుగా విడిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి రాజకీయాలు మానుకునే విధంగా, ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండే విధంగా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చింతకాయల విజయ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అయ్యన్న పాత్రుడు ఎప్పుడు కూడా ఒక దూకుడుతనంతో ఉన్నటువంటి రాజకీయాలతో కూడా ఆయన అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కానీ తను ప్రతిపక్షం గురించి చాలా దూకుడుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని చెప్పి కూడా ఆయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ నియోజకవర్గానికి వచ్చేసరికి కూడా ఆయన అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. ఇటు టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు, లేకపోతే ప్రతిపక్షానికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా తన వాళ్ళ చూసుకొని ఎవరు వచ్చినా కానీ మీ పనులు మీకు కావాల్సినటువంటివి చేసి పెడతాము అన్నట్లుగా అందరినీ కలుపుకొని వెళ్ళే తత్వం అయితే ఇప్పుడు తన కొడుకు చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఎవరికి వాళ్ళు అంటే టీడీపీకి ఇంకా కూడా అగైనెస్ట్గా ఉన్న వాళ్ళని, జనాలను ప్రతిపక్షంగా మారుస్తున్నట్లుగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. టీడీపీ వైసీపీ కలవకూడదు, వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్ళకూడదు, ఎవరైనా కానీ మాట్లాడితే పేగులు తీస్తాను, ఈ రకమైన వ్యాఖ్యలు అందరూ కూడా తప్పుపడుతూ ఉన్నారు. ఎక్కడైనా కానీ కింది స్థాయి కార్యకర్తలు అందరూ కూడా కలిసిపోయి ఉండాలి, మొత్తం కూడా జనాలందరూ కూడా కేవలం
గెలుపోటముల వరకే ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, రాజకీయాలు అంతవరకే ఉంటాయి. ఒక్కసారి గెలిచిన తర్వాత అధికార పక్షంలో ఉన్నప్పుడు మొత్తం కూడా కింద ఉన్నటువంటి జనాలందరినీ కూడా పరిపాలించడానికే కదా నాయకులు ఉంది. మరి అలాంటి క్రమంలో ఎవరికి వాళ్ళంటే నేను కొందరినే పరిపాలిస్తాను, నాకు ఓట్లు వేసిన వాళ్ళకే నేను మంచి చేస్తాను, మిగిలిన వాళ్ళందరూ నాకు ఓటు వేయని వాళ్ళందరూ కూడా ప్రతిపక్షం అన్నట్లుగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఇవి ఇంకా కూడా కింది స్థాయి కార్యకర్తల్లో కూడా దూరాన్ని పెంచుతాయి. వాళ్ళందరూ కూడా ఒకరినొకళ్ళు కొట్టుకు చచ్చేందుకు కూడా కారణమవుతాయి ఇలాంటి వ్యాఖ్యలు. డెఫినెట్గా కూడా ఈ వ్యాఖ్యల మీద అధిష్టానం కూడా పరిశీలించాలి, ఇటువంటి రాజకీయాలను ప్రోత్సహించవద్దు అంటూ కూడా దీని మీద రాజకీయ నిపుణులు కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ నెలకొనుంది.